నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా సాగింది. జై జగన్నాథ హరే కృష్ణ నామస్మరణలతో పట్టణ వీధులు మారుమోగగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథయాత్రను విజయవంతం చేశారు. పట్టణంలోని పాత రత్న హాల్ సెంటర్ వద్ద ప్రారంభమైన జగన్నాథ రథయాత్రకు తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రారంభమైన రథయాత్ర గాంధీ చౌక్, బోస్ రోడ్, వహబ్ చౌక్, లక్ష్మీ థియేటర్ మీదుగా తిరిగి వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయానికి చేరుకుంది. యాత్ర పొడవునా భక్తులు జై జగన్నాథ హరే కృష్ణ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. ఇస్కాన్ సభ్యులు నిర్వహించిన భజన్లు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్నాథునికి భక్తి భావంతో సేవలందించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు, భక్తులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. जय जगन्नाथ। వాలంటీర్స్ రోడ్డు శుభ్రం చేస్తారనమాట. ఓకే, హరే కృష్ణ. రామారావు గారికి నివాస అందరూ రెండు లెక్కోండి. चार पहाड़
ఆడియో మహబూబ్ నగర్ వారు సమర్పించు. ఈ రథయాత్ర ఈరోజు మనం తెనాలిలో నిర్వహిస్తున్నాము. ప్రపంచ శాంతి కోసం, ఐక్యత కోసం మనము ఈ రథయాత్ర నిర్వహిస్తున్నాము. అందరూ చాలా ఆనందంగా, సంతోషంగా ఉండాలని చెప్పేసి మన యొక్క ఈ రథయాత్ర యొక్క ఉద్దేశం. స్వామివారి స్వయంగా మూల విరాట్టు మనందరి కోసం మన దగ్గరికి వచ్చి స్వామివారి దర్శనం ఇస్తున్నారు. రథయాత్ర అనేది చాలా విశేషమైనటువంటి ఈ ఈవెంట్ ఇది. కాబట్టి ఈ రథయాత్ర అనేది మనకి జగన్నాథపురం ఎలా జరుగుతుందో అలానే ఇక్కడ కూడా మనం ఈ రథయాత్ర చేస్తున్నాము. ఈ రథయాత్ర అనేది దేశ, కుల, జాతి, మత భేదాలకి అన్నిటికీ అతీతంగా స్వామివారు అందరికీ దర్శనమిస్తూ తన కరుణ చూపిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో దేశంలోనే తొలిసారిగా స్టీమ్ రైస్ పంపిణీకి చర్యలు చేపడుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీనిపై కేంద్రంతో చర్చలు తుది దశలో ఉన్నాయని, తొలుత ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. సోమవారం మంగళగిరిలోని అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటశాలను తనిఖీ చేసిన మంత్రి వచ్చే నెల నుండి మధ్యాహ్న భోజనం పథకంలో పాత బియ్యం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎల్నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత ఉండదని స్పష్టం చేశారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఒక అద్భుతమైన ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మన బిడ్డలకి పౌష్టికాహారం అందించే విధంగా ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయంతో వారు కూడా స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి ఒక సమాజానికి ఉపయోగపడే రీతిలో సేవా కార్యక్రమం అనేది మనందరం కూడా ముందుగా హర్షించాలి, గర్వపడాలి. సో ముందుగా వాళ్ళని అభినందిస్తున్నాను వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని. ఎందుకంటే చాలా పంక్చువల్గా, డిసిప్లిన్గా ఏ రోజుకి ఆ రోజు వారు మన రాష్ట్రంలో ఉన్న 43,000 ప్రభుత్వ పాఠశాలలో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా మనకి 10 సెంటర్లు ఏర్పాటు చేసుకుని వీరు అనేక పాఠశాలకి అందిస్తూ ఉన్నారు. సుమారు 10,000 పాఠశాలకి. ఈ పర్టికులర్ సెంటర్ మంగళగిరిలో ఉన్న ఈ అక్షయపాత్ర కిచెన్ ఏదైతే ఉందో, సెంట్రల్ కిచెన్, ఇక్కడ 306 పాఠశాలకి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం పథకం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం తీసుకెళ్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా గర్వంగా చెప్పాలి, అభినందించాలి. మన రైతాంగం ఎప్పుడైతే మేము సహకరించి దయచేసి బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, మీరు దళారులు కాకుండా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అందిస్తే మేము ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వాడతామంటే రైతాంగం అద్భుతంగా స్పందించి ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఏటా రబీను, ఖరీఫ్ కలుపుకుని దాదాపు 2,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాకు అందించడం జరుగుతుంది. అదే ధరకి పొరుగు రాష్ట్రాల్లో 800 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, ఇంకొక రాష్ట్రంలో 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అయినా కానీ మన రైతాంగం మన బిడ్డల కోసం ఒక సుదీర్ఘమైన ఆలోచనతో వాళ్ళు చక్కగా స్పందించి ఈ ప్రభుత్వ పాఠశాలకు అందించే మధ్యాహ్న భోజన పథకం కింద వాళ్ళు నిలబడ్డారు. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మేము చేపట్టిన ఈ కార్యక్రమాల్లో ప్రధానమైన మార్పు నాణ్యమైన సన్నరక బియ్యం వీరందరికీ కూడా అందించడం. దాంతోపాటు గతంలో ఉన్న 50 కిలోల బస్తాల్ని ఆ భారం తగ్గించాలి ప్రభుత్వ పాఠశాల. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీడియా మిత్రుల ద్వారా చూసాం, హెడ్ మాస్టర్లు, టీచర్లు, పిల్లలు వాళ్ళే బస్తాలు మోయడం అనేది కరెక్ట్ కాదని భావించి 25 కిలోల బస్తాల్లోకి దాన్ని మార్చి ఈరోజు మేము సరఫరా చేస్తూ ఉన్నాం. కొన్ని సమస్యలు మీ ద్వారా కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కూడా అన్నం సరిగ్గా ఉడకలేదనో లేకపోతే కొంచెం ముద్దగా మారిందనో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు మా కమిషనర్ గారు, మా డైరెక్టర్ గారు, అదేవిధంగా లీగల్ మెట్రాలజీ నుంచి మరియు ఫుడ్ సేఫ్టీ నుంచి మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈరోజు పర్యటించాం. అసలు వాస్తవాలు ఏంటి, ఏ విధంగా చిన్న చిన్న మార్పులు చేస్తే ఆ సమస్యను అధిగమించడం దానిపైన కొంతవరకు అవగాహన ఈరోజు వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా నేను కోరాను, ఒకసారి ల్యాబ్ టెస్ట్ చేసి రిజల్ట్స్ మాకు అందిస్తే మేము కూడా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రాబోయే రోజుల్లో స్టీమ్ రైస్ తీసుకురావాలన్న ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వంతో చివరి దశలో ఉన్నాయి మా చర్చలు. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఒక జిల్లాలో మేము ప్రారంభిద్దామని అనుకున్నాం. ఆ జిల్లాలో ప్రారంభించినప్పుడు మధ్యాహ్న భోజనానికి కూడా మేము తప్పకుండా స్టీమ్ రైస్ ఇస్తే బాగుంటుందని ఇక్కడ వారి జనరల్ మేనేజర్ గారు వారు సంప్రదించినప్పుడు చెప్పారు. సో తప్పకుండా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా
మేము ఆలోచిస్తున్నాం. తెనాలి నాజరపేటలోని జరిగిన కొల్లిపర కోటేశ్వరరావు హత్య కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు తెలిపారు. తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. కోటేశ్వరరావు కొంతకాలంగా మద్యం సేవిస్తూ డబ్బుల కోసం కుటుంబ సభ్యులను వేధించడంతో పాటు తండ్రి పేరిట ఉన్న ఇంటి స్థలాన్ని అమ్మి లేదా తాకట్టు పెట్టి నగదు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీంతో అతని ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి భాస్కరరావు, తల్లి విజయమ్మ, తమ్ముడు మర్యాదాసు కలిసి ఈ నెల 15 అర్ధరాత్రి నాజర్పేటలోని తమ నివాసంలో పచ్చడి బండ, చపాతీ కర్రతో దాడి చేసి అనంతరం కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ ఘటనలో మున్నంగి నాగేశ్వరమ్మ సహకరించినట్లు గుర్తించినట్లు చెప్పారు. హత్య అనంతరం మృతదేహాన్ని ఆటోలో కొల్లిపరకు తీసుకువెళ్లి కృష్ణానదిలో పడవేయాలని నిందితులు ప్రయత్నించగా స్థానికులు గమనించి కేకలు వేయడంతో అక్కడి నుండి పరారైనట్లు తెలిపారు. గుంటూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో తెనాలి టౌన్ సిఐ రాంబాబు, ఎస్ఐకే విజయ్ కుమార్ సిబ్బంది ప్రత్యేక దర్యాప్తు చేపట్టి నిందితులను ఈ నెల 19న శివాజీ చౌక్ వద్ద అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడించారు. తారీఖు రాత్రి తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిచయం నాదర్పేటలో ఒక 112 కాల్ వచ్చింది. ఆ కాల్ నిమిత్తం పోలీసులు వెళ్ళి ఇమీడియట్గా అటెండ్ అయ్యారు. ఈ కాల్ అటెండ్ అయినప్పుడు అక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక డెడ్ బాడీ, మృతుడు కొల్లిపర కోటేశ్వరరావు ఒక శవం అడావిడిగా తరలించడానికి తల్లిదండ్రులు భాస్కర్రావు, మర్యాదాసు, విజయమ్మ అనేవాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పక్కన నైబరు అద్దెకుంటున్న బొడ్డు ప్రియాంక అనే ఆమె పోలీసుకి కాల్ చేయడం, ధైర్యంగా నిలబడి ఫోన్ చేసి వచ్చాక ఈ కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని అరెస్ట్ చేసాము మేము ఈరోజు. ఇందులో పూర్వపరాలు ఏంటంటే ఈ ముద్దాయిలు కొల్లి భాస్కర్రావు, కొల్లి విజయమ్మలకి 2 సంతానం, చనిపోయిన కోటేశ్వరరావు, మర్యాదాస్ అనేవాళ్ళ సంతానం. పెద్దవాడు కోటేశ్వరరావు, చనిపోయిన కోటేశ్వరరావు ఈ తాగుడికి జలసాలకి బానిస అయ్యాడు. వీళ్ళు కొల్లిపారలో 2.5 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని అమ్మి మాకు డబ్బులు ఇస్తారా, లేకపోతే తాకట్టు పెట్టి నాకు జలసాలు డబ్బులు ఇస్తారా అని కుటుంబాన్ని మొత్తం తాగి వేధిస్తున్నాడనే క్రమంలో ఆ రోజు రాత్రి గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన క్రమంలో వీళ్ళు విసిగి వేసారి ఉండడంతో రోకలి బండతోనూ చపాతీ కర్రతో చపాతీ తయారు చేసి స్టిక్తో హెడ్ మీద కొట్టారు. అతను చనిపోయాడు. తర్వాత అక్కడ ఉన్న వైర్తో కూడా మెడ పూర్తి కన్ఫర్మ్ చేసుకోవడానికి బిగించారు. ఇవన్నీ చుట్టుపక్కల వారు అరుపులు కేకలిని 112 కాల్కి చేశారు. ఆ క్రమంలో వీళ్ళు విచారించిన క్రమంలో వీళ్ళు ఇట్లా డిస్క్లోజ్ చేశారు. ఉన్న 2.5 సెంట్ల భూమి తాగి వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు, కాబట్టి మేము అతన్ని చంపి ఈ పేడ వదిలించుకుందాం, ఇతన్ని శవాన్ని తీసుకెళ్ళి కృష్ణా రివర్లో వడేద్దామని వెళ్తున్న క్రమంలో మీరు పట్టుకున్నారని చెప్పారు. ఇందులో ముద్దాయిల్ని తెనాలి 1 టౌన్ సిఐ గారు, వాళ్ళ ఎస్ఐ గారు ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఇమీడియట్గా కేసుని డిస్క్లోజ్ చేసి రాత్రే శవాన్ని మాయం చేయకుండాను ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. దాన్ని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. ఈరోజు పత్రికాముఖంగా దీన్ని ప్రెస్ మీట్లో వారిని కూడా తెనాలి సబ్ డివిజన్ తరఫున మేము అభినందిస్తాం. డబ్బులు పంచమంటున్నాడు, ఉన్న భూమి అమ్మితే అట్లా అనే గొడవ జరిగింది. వాళ్ళు చెప్పడం అయితే క్షణికావేశం అంటారు, కానీ తను చనిపోతే బాగుండనే ఉద్దేశం వాళ్ళందరిలోనూ ఉంది. తల్లి, తండ్రి, తమ్ముడు అందరూ కలిపి దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళకి కొల్లిపరజాన వీళ్ళకి స్నేహితురాలు మున్నంగి నారాయణమ్మ అనే ఆవిడ కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏం జరుగుతుంది తలుపు తీయండి అంటే బయటకు వచ్చి ఏమీ లేదని వాళ్ళకి జరిగిందని సపోర్ట్ చేసింది. ఆవిడ కూడా ఈ కేసులో ముద్దాయిగా పెట్టి అరెస్ట్ చేస్తున్నాం. ఈ చనిపోయిన కోటేశ్వరరావు ఆటో నడుపుకుంటాడు. అతని ఆటోలోనే ఈ శవాన్ని మాయం చేయడానికి ట్రై చేశారు. తమ్ముడు మర్యాదాసు ఆర్టీసీ ఈ కాంట్రాక్ట్ డ్రైవర్ పనిచేస్తారు. వాళ్ళు ఏం చేయరు. ఈ తగాదంతా ఈ 2.5 సెంట్ల భూమి అమ్మదే కుటుంబంలో గొడవ ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇతను పెళ్ళయి కూడా భార్యను కూడా ఇసుగు వేసారి, భార్య కూడా విడిపోయి వెళ్ళిపోయింది. ఒక్కడే ఉంటాడు, వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాడని చెబుతున్నారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు, అద్దెకుంటారు రేకుల షెడ్లు. ఆ పక్కన ఉన్న ఆమె బొడ్డు ప్రియాంక అని ఆమె మనకు 112 కాల్ చేయడం కానీ, వీళ్ళు చేసిన దాని కంప్లైంట్ ధైర్యంగా వచ్చి ఇవ్వడం కానీ,
పోలీస్ శాఖ తరఫున ఆవిడని కూడా మేము అభినందిస్తాం. జామియా మసీదు కమిటీ వ్యవహారంలో న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల 20 నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు గతంలో తెలిపిన జామియా మసీదు లైఫ్ మెంబర్స్ కమిటీ సభ్యులు ఆ దీక్షలను విరమించుకున్నట్లు తెలిపారు. తమ సమస్య పరిష్కారానికి సంబంధించి సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో నిరాహార దీక్షలను తాత్కాలికంగా విరమించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో సహకరించిన ముస్లిం సోదరులు, మసీదుల అధ్యక్షులు, మొతవల్లీలు, కమిటీ సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పరిస్థితులను బట్టి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని కమిటీ సభ్యులు వెల్లడించారు. తెనాలి జామియా మసీద్ తరఫు నుంచి ఈరోజు రిలే నిరాహార దీక్షలో కూర్చుంటానికి నిర్ణయం తీసుకున్నాం. తెనాలి నియోజకవర్గంలో ఉన్న మసీదు మొతవల్లీల్ని, మరి కమిటీ సభ్యుల్ని, మత పెద్దల్ని అందరినీ సహకరించమని కోరగా ఈరోజు వాళ్ళందరూ వచ్చారు. ఈరోజు 10ంటికి మేము ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఏమంటే మా గవర్నమెంట్లో ఎటువంటి సమస్య లేకుండా ముస్లింలకి మేము పరిష్కరిస్తాము. ఇది కమ్యూనికేషన్ గ్యాపు, మీరు ఇలాంటి కార్యక్రమం చేయమాకండి అని స్థానిక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కుద్దూస్ గారిని పంపించటం, దానికి మన ప్రతికూలంగా మన స్థానిక మత పెద్దలు, మరి జామియా మసీద్ ఇలాకా వాళ్ళు, టౌన్లో ఉన్న పెద్దలు కూడా వచ్చి మంచి నిర్ణయం చెప్పారు. వాళ్ళు మనం వెళ్ళి మాట్లాడుకుందామంటే కుద్దూస్ గారు అమ్మట మనం వెళ్ళడం జరిగింది. అక్కడ స్థానికుల్ని మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఇది మీరు తొందరపడి నిర్ణయం తీసుకోమాకండి, నెలలో మీ సమస్యని పరిష్కరిస్తాము, గవర్నమెంట్ తరఫున మీకు ఎటువంటి సమస్య లేకుండా ముస్లింలకి రాబోయే కాలంలో కూడా మేము మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. అలాంటి ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒక వ్యక్తి వల్ల మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పి వారు మా అందరినీ కూడా చెప్పడం చాలా సంతోషం ఇచ్చింది. అందుకని వారు చెప్పిన ముఖంగా మేమందరం ఒక నిర్ణయం తీసుకొని ఈ దీక్షని విరమించి నెలలో మా సమస్యను పరిష్కరించి మాకు యథావిధిగా ఏదైతే 100 సంవత్సరాల నుంచి ఒక కమిటీ వస్తుందో ఆ కమిటీకే మీకు అప్పచెప్తామని వాళ్ళు చెప్పటం, మేము దానికి సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం ఈరోజు దీక్షని విరమించుకోవటం జరిగింది. రాబోయే నెలలోపు ఈ సమస్యను పరిష్కరించి మా కమిటీ ఏదైతే ఇదే యథావిధిగా ఉందో ఆ కమిటీని అప్పగిస్తారని, అందుకని పెద్దలు వాళ్ళు చెప్పే విధంగా ఇక్కడ మత పెద్దలు కూడా, స్థానిక మసీదు మత పెద్దలు కూడా నిర్ణయం తీసుకుని ఈరోజు దీక్షను విరమించి సమస్య పరిష్కారం అయితే చాలు, దీక్ష కార్యక్రమాలు వద్దని మేము ప్రకటించడం జరిగింది. న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.